మా అబ్బాయిని అడిగా ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారు అని. ఇదేంటంటే నాకు మా ఆవిడకి మా ఇద్దరికి పెళ్ళి 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాల సందర్భంగా కార్యక్రమం ఏదో చేశారు. ఇక్కడ మరి అందరినీ పిలిచి మా ఎంప్లాయీస్, ఈ తులసి గ్రూప్ ఎంప్లాయీస్ అందరికి కూడా ఒక ట్రీట్ ఇవ్వాలని, ఒక మంచి లంచ్, స్నేహితులకి, ముఖ్యమైన స్నేహితులందరినీ కూడా ఇంకా అందరినీ పిలిస్తే 4-5 వేల మంది అవుతారని చాలా లిమిట్ చేసి రోజు దగ్గరగా కనపడేవాళ్ళు స్నేహితులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి కార్యక్రమం. మా పెళ్ళి 50 సంవత్సరాల పెళ్ళి ఒక సందర్భం అయితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ప్రోత్సహించాలి. ముఖ్యంగా ఈ కర్నూలు రోడ్లో, గుంటూరు నుండి కర్నూలు రోడ్లో ఇండస్ట్రీస్ ఎక్కువ లేవు. అందువల్ల నేను హైదరాబాద్లో ఇండస్ట్రీస్ పెట్టండి అంటే నేను హైదరాబాద్లో పెట్టను, గుంటూరులోనే పెడతానని చెప్పి ఎప్పుడూ 48 సంవత్సరాల క్రితం గుంటూరులోనే ఇండస్ట్రీ పెట్టడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్ గుంటూరు ప్రజలకి, గుంటూరులో యువకులకి సుమారుగా ఒక 2000 మందికి మనం ఉద్యోగాలు ఇవ్వగలిగాం, ఉపాధి కల్పించగలిగాం. ఈ విషయాన్ని ముఖ్యంగా మా చైర్మన్ శివశంకర్ గారి నోటీస్కి తీసుకొస్తూ ఈ సంస్థని అభివృద్ధిలోకి తీసుకొని పేరేచర్ల, అమీనాబాదు, ఈ గ్రామాల నుండి కొన్ని వందల మంది వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ ఉపాధి కల్పించబడింది. ఇంకా రాబోయే రోజుల్లో కనీసం ఇంకొక 1000 మందికి ఉపాధి కల్పించేటటువంటి ప్లాన్ ఉన్నది. నువ్వు కొట్టావు, చెప్పడం బాగుంది. ఇంకొక 1000 మందికి ఉపాధి కల్పిస్తాము. ఆ విధంగా ఇండస్ట్రీస్ ఇక్కడ ముఖ్యంగా ఈ రోడ్లో, ఇది కర్నూలు స్టేట్ హైవే, మరి ఇక్కడే ఇండస్ట్రీస్ లేకపోతే ఎలాగా? అందులో మన ప్రధానమంత్రి మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అంటే మనం అన్నీ ఇక్కడే తయారు చేద్దాం, ఎక్కడో చైనా నుంచి ఎక్కడి నుంచో కొనవద్దు అనేటటువంటి పిలుపునిచ్చారు. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఈ కంపెనీలో పనిచేసే చాలామంది బీటెక్ ఇంజనీర్లు, డిప్లొమా హోల్డర్స్, ఎంబీఏలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ పట్టుదలగానే పనిచేస్తున్నారు. పట్టుదలగా పనిచేస్తూ ఎక్స్పోర్ట్ చేసి డాలర్స్ సంపాదిస్తున్నారు ఈ దేశానికి.